తర్వాతనే తుమ్మడేటి నుంచి సుందీల తీసుకొచ్చే అవకాశం ఉంది. మేము తుమ్మడేటి నుంచి ఎల్లంపల్లి తీసుకొస్తామా, తుమ్మడేటి నుంచి సుందీల తీసుకొస్తామా, మా ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఆ డిజైను ఈ డిజైను ఆ అలైన్మెంట్ ఈ అలైన్మెంట్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు తుమ్మిడేటి నుంచి సుందిళ్ళకి తేవాలన్నా శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలన్నా ఇట్ విల్ టేక్ 2 or 3 years. అట్లీస్ట్ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే 2-3 సంవత్సరాలు తక్కువ సమయం పడుతుంది కదా. ఈ లోపల మేమేం చెప్తున్నాం మరి 2 ఏళ్ళ ఇప్పుడు అన్ని సాంకేతిక నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మేడిగడ్డ అయినా అన్నారం అయినా సుందిళ్ళనైనా పునరుద్ధరిస్తాము, రిపేర్స్ చేస్తాము, రిహాబిలిటేట్ చేస్తామని చెప్తున్నామా? ఈ లోపల అది కట్టుకొని అక్కడి నుంచి నీళ్లు తెచ్చి ఒకవేళ సుందిళ్ళలో పోయాలన్నా సుందిళ్ళను పునరుద్ధరించకుండా ఉపయోగించలేము. సుందిళ్ళను పునరుద్ధరించడానికి అవకాశం ఉందనుకున్నప్పుడే ఆ తుమ్మిడేటి నుంచి తెచ్చేది ఇందులో పోస్తాం, లేకపోతే స్ట్రైట్గా తీసుకెళ్లి శ్రీపాద ఎల్లంపల్లినే పోస్తాం. పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఈ పంపులు లిఫ్టులు ఉన్నాయి కదా, దీన్ని వాడుకోవడానికి ఏమైనా వస్తుందా అని సాంకేతిక నిపుణులకు ఇచ్చినాం. నీకు సుందిళ్ళ రిపేర్ చేయకుండా, అన్నారం రిపేర్ చేయకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉపయోగించనే లేము. నీళ్లు నిలబెట్టి గేట్లే దించలేము. నర్సింగ్ గేట్లు దించడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వినియోగించడం అనేది నువ్వు బుర్రలకెళ్ళి తీసేయి. ఇప్పుడు గేట్లు దించొద్దు అని ఇచ్చిన నివేదిక ఇక్కడ ఉంది క్లియర్గా. వాళ్ళు నేను ఇంకా చాలా ఉంది ఇంగ్లీష్లో ఇది చదివినిపించడం ఎందుకని మీకు కాగితాలని ఇస్తాం. ఈ నివేదికను రాజేందర్కు పంపిస్తా. 365 పేజీల నివేదికను మొత్తం చదవమని ఉంది రాజేందర్ను. అందుకే స్ట్రైట్గా రాజేందర్ గారికి వస్తమే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. రాజేందర్ గారికి 2 డిమాండ్స్ నావి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అవినీతి జరిగిన రాజకీయ నాయకులు ఉంటే శిక్షించండి, కానీ రైతులను శిక్షించొద్దండి. మంచి మాట చెప్పినావు. మేము ఎన్ని రోజులైంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే మోడీ గారికి, ఎందుకు అది ముందుకు సాగుతలేదు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యే కదా, నీ కిషన్ రెడ్డి కదా అన్నది 24 గంటలల్లా మొత్తం ఇచ్చేస్తా అని. అందుకే ఏ తారీఖు నాడు మేము ఈ కమిషన్ వేసినాం, ఏ తారీఖు నాడు ఇచ్చిందో కూడా నేను రాజేందర్ గారికి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లో జరిగిన అక్రమ నిర్మాణాలు, అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 14 రాష్ట్ర ప్రభుత్వం 2024 నాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ని నియమించినాం ఎంక్వైరీ కమిషన్ కింద. 2025 జూన్ 31 తేదీన జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదిక ఇచ్చింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అసెంబ్లీ తీర్మానం మేరకు సెప్టెంబర్ 1, 2025 నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి GOMS నెంబర్ 104 జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూలై, 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. 2 డిమాండ్స్. 1, ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నీళ్ళు ఎత్తిపోయడం. 2, సిబిఐ విచారణ తక్షణమే మొదలుపెట్టడం. ఈ రెండింటికి సంపూర్ణంగా ఈటల రాజేందర్ గారికి ప్రభుత్వం సహకరిస్తుంది. అపాయింట్మెంట్ దొరకట్లేదు, అదే కదా. ఎవరిని అడిగినా వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలలో ఇది పట్టుకుంటాము. సిబిఐ విచారణ ఎందుకు ఇది చేస్తలేరు? కేసీఆర్కి పేరు వస్తారు, ఒకే కారణంతో మరమ్మతులు ఆలస్యం చేస్తారనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. కేసీఆర్కు పేరు ఎక్కడిదిరా నాయన? కేసీఆర్ మొహం జల్లితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు కదా, అందుకే మోహన్ చాటేసిండు కదా.
సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వెళ్ళి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనే మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు సార్. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. నేను అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే నిపుణులు ఉంటే మీరు ఎవరైనా ఎంగేజ్ చేయండి, దాని ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ అబద్ధాలను చెప్తున్నారు కాబట్టి మీకు వాస్తవాలు అన్నిటిని కూడా వివరాలతోని మీకు చెప్తున్నాను. ఇంకా వాళ్ళు చెప్పిందే మీరు నమ్మి మీరు ఇంకా అదే దీంట్లో ఉండడం, అది జర్నలిస్టులుగా మీకు కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే డీటెయిల్స్ అన్ని మీకు వివరించను. సార్, ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చి 15 నెలలు అవుతుంది. So I have to check with the NDSA people. They have appointed a committee on June 30th. Now these people have to say exact date and time. Chances are there. Rehabilitate. That is what we are trying to restore. That is why we appointed army people and experts, internationally renowned persons are involved in this process. So we are trying to restore. So we are trying our level best. So that is why we have appealed time and again. But don't make politics with these projects. Whatever happened, happened. Whatever looted, looted. They burn with lie and corrupt. They are looters and cheaters. This is what my official statement on KCR family. Sir, you mentioned that there should not be, on Kaleshwaram issue, there is politics and no one should play politics. But what's the way forward? You have done presentation, then former irrigation minister, he does the presentation. Now again, you are doing a presentation. What's the way forward of this project and what's the future? Whether it will be operational, if yes, then when? And there are also allegations, opposition parties are alleging that due to this politics and blame game, farmers are suffering. There are several districts which are facing drought because of El Nino effects. Yeah, I do agree. That is what my concern. That is why I am appealing to farmers and these whoever is making allegations, whoever is trying to taint this government. But this problem is very serious problem. We have to attend this problem through NDSA. Not less than NDSA and CWC. They have categorically, they have suggested. NDSA has to monitor this rehabilitation works. We have to support, we have to facilitate to these organizations. We can